శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలికపై గుజరాత్ కు చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆర్జీఐఏపీఎస్ ఎదురుగా ఉన్న బ్రిడ్జ్ కింద అఘాయిత్యం చేశాడు. మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఒక 6 ఏళ్ల బాలికపై ఏదైతే ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో వెంటనే పోలీసులు అయితే అతన్ని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక బ్రిడ్జ్ కింద తెల్లవారుజామున అయితే ఘోరం జరిగిందని చెప్పొచ్చు. 6 ఏళ్ల బాలికపై గుజరాత్ కి చెందిన ఒక వ్యక్తి ఏదైతే అత్యాచారం చేయడానికి అయితే అక్కడ ఈ సమయంలో వెంటనే ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో కూడా అక్కడ ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వెంటనే అక్కడికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఏదైతే ఆ పాప తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళు ఆర్జీఐ పోలీస్ స్టేషన్ లోని ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే ఆ గుజరాత్ కి చెందిన వ్యక్తిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నాడు. అతను ఏదైతే ఈ అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఆ మద్యం మత్తులోనే 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడానికి అయితే అతను ప్రయత్నించినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అతనిపై కేసు అయితే నమోదైంది. నిజంగా ఆ పాప మైనర్ కాబట్టి ఖచ్చితంగా దీనిపై పోక్సో యాక్ట్ కూడా నమోదు చేస్తారు. అలాగే మరొక పక్క పాపని వెంటనే తల్లిదండ్రులు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ మాత్రం ఈ గుజరాత్ చెందిన వ్యక్తి ఎవరైతే నిందితులు ఉన్నాడో అతను మాత్రం ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.